నేను ఇది డ్రాగ్ చేసింది ఏంటంటే ఇది పోర్ట్రేట్ లో ఉంది, మ్యాచ్ టు మీడియా. ఇది 1080 by 1920 ఉంది కదండి. ఇది సెలెక్ట్ చేసుకున్నా అనుకోండి, ఏమవుద్దంటే నేను అంతకు ముందు సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ అనేది నాకు పోర్ట్రేట్ ఓరియంటేషన్లోకి మారిపోతుంది. అందులో నేను ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా. సో ఇది నాకు ఒక టెంప్లెట్ లాగా వచ్చింది. దీన్ని నేను ఎలా యూజ్ చేసుకోవచ్చు, నేను ఏదన్నా టైటిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఒక బ్యాక్గ్రౌండ్ డిజైన్, యానిమేటెడ్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ లాగా మనకి పనికి వస్తుంది. అయితే ఇంకొకటి, ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినట్లుగా ఇది ఒక బార్డర్ లాగా ఉండాలి. ఆ బార్డర్ లో యానిమేషన్ కావాలి అనుకుంటే మనం ఏం చేయొచ్చు, ఇది ఇలా ఉండనిచ్చేసేసి ఇక్కడ గ్రేడియంట్ కలర్ లోకి వెళ్ళిపోయి, ఇక్కడ గ్రేడియంట్ కలర్ మీద క్లిక్ చేశాను. కొద్దిగా ఏదో డౌన్లోడ్ ప్రాసెస్ అవుతుంది. ఓకే, ఓకే, గ్రేడియంట్ ఇందులోకి వెళ్ళిపోయి నేను ఏదైనా ఒకటి ఇది తీసుకున్నాను అనుకోండి, ఇది డౌన్లోడ్ అంటున్నాను. మళ్ళీ డౌన్లోడ్ అని నేను ఇక్కడ పెట్టేసుకుంటాను, ఓవర్లే లాగా పెట్టుకుంటాను. ఓవర్లే లాగా పెట్టుకోవడం వల్ల నాకు ఉపయోగం ఏంటంటే నేను ఈ డార్క్ ఏరియా అంతా కూడా చూడకుండా ఓన్లీ బార్డర్ లో నేను అది చూడొచ్చు. ఒకసారి నేను పెట్టి చూపిస్తాను. ఇది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెడితే నెక్స్ట్ సీన్, పైన పెడితే ఓవర్లే. ఓవర్లే అంటే దాని పైన వస్తుంది. సో ఇలా వచ్చింది చూడండి, ఇలా వచ్చింది. దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఇలా నేను ఏం చేయబోతున్నాను అంటే దీన్ని నేను ఒక రెక్టాంగిల్ లాగా పెట్టుకోవాలనుకుంటున్నాను. ఓకే, కానీ ఇక్కడ నాకు విడ్త్ హైట్ రెండు ఒకటేసారి తగ్గుతున్నాయి. నాకు అలా కాకూడదు. నాకు ఎలా కావాలి అంటే అది లాక్ పోవాలి. ఇక్కడ లాక్ స్కేల్ డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేస్తే స్కేల్లో లాక్ తీసేసాను. తీసేస్తే నాకు ఇలా వచ్చింది. సో ఇలా పెట్టుకున్నప్పుడు చూడండి, ఇది బార్డర్ కి సేమ్ 4 sides సేమ్ గ్యాప్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇప్పుడు నేను ప్లే చేసి చూసాను అనుకోండి, ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ లో అది ప్లే అవుతుంది. మనకి ఫ్రంట్ కి ఉంది ఇక్కడ. ఇందులో మనకి ఏదైనా టైటిల్స్ కానీ మళ్ళీ ఏదైనా డిజైన్ కావాలంటే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అయితే ఇది కొంచెం అంత ఎఫెక్టివ్ గా లేవు కదా. నేను అంతకుముందు డిస్కస్ చేసినట్టుగా డబుల్ క్లిక్ చేసేస్తే మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ. ఇది కాదు, ఎఫెక్ట్స్ లో దీనికి చూడండి, చుట్టూ ఒక బార్డర్ ఇస్తే ఈ బ్యాక్గ్రౌండ్ లో అది హైలైట్ అవుతుంది. బార్డర్ ఎలా ఇవ్వాలి, ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి బార్డర్ అని టైప్ చేయాలి. బార్డర్ అని టైప్ చేసేసి బార్డర్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ వస్తుంది. లోడ్ అవుతుంది, కొద్దిగా టైం తీసుకుంటుంది. చూడండి, బార్డర్, బేసిక్ బార్డర్, ఫస్ట్ ఇది ఒక బార్డర్, సెకండ్ ఇంకొక బార్డర్ డిజైన్. దీన్ని జస్ట్ మీరు తీసుకొచ్చేసి దీని మీద అప్లై చేయాలి. అప్లై చేస్తే మనకి దీనికి ఒక బార్డర్ లాగా వచ్చింది చూసారా. అంటే ఈ బార్డర్ మనకి ఏమైందంటే పైన కొంచెం ఎక్కువ థిక్నెస్ గా ఉంది. ఇంకో బార్డర్ అప్లై చేసి చూద్దాం, అదేమైనా బాగుంటుందా. ఇది కూడా అలానే ఉంది. యాక్చువల్గా ఇది ఎందుకు మనకు అలా వచ్చిందంటే మనం విడ్త్ హైట్ తగ్గించాం కదా. సో నేను మళ్ళీ మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ Ctrl+C అంటున్నాను, ఇక్కడ Ctrl+V అంటున్నాను. ఇక్కడ ఇది పెట్టాను. నేను ఇందాక ఏం చేశాను చూడండి, నేను దీన్ని విడ్త్ మొత్తం తగ్గించాను, హైట్ పెంచాను. పెంచినప్పుడు ఏమైందంటే నాకు బార్డర్ లో ఈ చుట్టూ బార్డర్ అనేది సేమ్ రావట్లేదు. సో ఆ ప్రాబ్లం నేను అవాయిడ్ చేయడానికి నేను ఏం చేయొచ్చు అంటే నేను ఈ స్టాక్ మీడియాలో ఇది ఉంది కదా, మళ్ళీ నేను ఒక్కసారి డ్రాగ్ చేస్తాను. అయితే ఈసారి నేను ఏం చేస్తానంటే నేను విడ్త్ హైట్ పెంచకుండా దీన్ని రొటేట్ చేస్తాను. ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, రొటేట్ చేసుకొని ఇప్పుడు నేను కార్నర్ నుంచి సైజ్ పెంచాను అనుకోండి, నాకు అది పర్ఫెక్ట్ గా అక్కడ సెట్ అయిపోతుంది ఇలా. ఓకే, ఇప్పుడు అంత పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. ఓకే, సో సెంటర్ లో పెట్టేద్దాం. కొంచెం హైట్ కావాలంటే మీరు పెంచుకోవచ్చు. అది ఎలా, జస్ట్ డబుల్ క్లిక్ చేసేసి ఇక్కడ బేసిక్ లో అన్లాక్ చేసేసుకొని హైట్ కొద్దిగా పెంచితే సరిపోతుంది. మనకి చుట్టూ సేమ్ బార్డర్ వస్తుంది. ఓకే, దీనికి నేను బార్డర్ అప్లై చేసి చూస్తాను. దీనికి
ప్లస్ దీనికి తేడా ఎలా ఉంటుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను బార్డర్ అంటున్నాను. సో బార్డర్ అప్లై చేస్తున్నాను. ఓకే, ఈ బార్డర్ కొంచెం చూడడానికి బాగుంది. దీనికి ఏమైందంటే పైన థిక్గా ఉంది, కింద థిక్గా ఉంది, లెఫ్ట్ సైడ్ థిక్గా లేదు. ఎందుకంటే మనము దాన్ని స్ట్రెచ్ చేసాం. స్ట్రెచ్ చేసినప్పుడు అలా డ్యామేజ్ అయిపోయింది. సో స్ట్రెచ్ చేయకుండా ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో నేను ఏం చేశాను అంటే రొటేట్ చేశాను. రొటేట్ చేసేసి సైజ్ పెంచాను. అయితే ఇలా చేయడం వల్ల మనకి లాభం ఏంటంటే మనం ఇందులో ఏదైనా టెక్స్ట్ పెట్టుకోవచ్చు. అయితే ఒక్కసారి నేను ఇది ప్లే చేసి చూపిస్తాను, మనకి ఎలా కనిపిస్తుంది చూద్దాం. ఇలా వచ్చింది. అయితే ఈ గ్రేడియంట్ ఉంది కదండి, ఈ గ్రేడియంట్ వెనకాల మీరు ఆ డిజైన్ కూడా ఫాలింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి అనుకుంటే ఏం చేయొచ్చు అంటే దీని యొక్క ఒపాసిటీ కొద్దిగా తగ్గిస్తే మీకు ఆ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. డబుల్ క్లిక్ చేశాను. ఇమేజ్ లో బేసిక్ దాంట్లో కొంచెం కిందికి వస్తే ఒపాసిటీ అని ఉంటుంది. ఒపాసిటీ 50% పెట్టి చూస్తాను, మీకు అది తేడా ఎలా కనిపిస్తుంది చూడండి. 50% పెట్టాను. ఒకసారి నేను ఇది ప్లే చేస్తాను. ఇలా వస్తుంది. 50 కాకుండా 75% పెట్టి చూద్దాం. 75 పెడితే ఇలా వచ్చింది. 75 ఓకే, ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది, ప్లస్ మనకి అంత ఇది ఫుల్ బ్యాక్గ్రౌండ్ యానిమేట్ బ్యాక్గ్రౌండ్ కాకుండా కొంచెం ఈ గ్రేడియంట్ ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇలా మీరు ఈ చేంజెస్ అనేది చేసుకోవచ్చు ఒపాసిటీ తగ్గించడం ద్వారా. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమున్నాయి స్టాక్ మీడియాలో అంటే 1 by 1 ఇక్కడ టూల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిస్కస్ చేస్తున్నాను. సో వెర్టికల్ నేను డిజైన్ చూశాను. ల్యాండ్స్కేప్ ఏంటంటే దీన్ని మళ్ళీ పెద్దగా ల్యాండ్స్కేప్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మోషన్ గ్రాఫిక్స్, గ్రీన్ స్క్రీన్ ఇవన్నీ మనకి ల్యాండ్స్కేప్ లోనే ఇచ్చారు. ఇక్కడ కూడా ల్యాండ్స్కేప్ లోనే ఇచ్చారు. మరి ఇందులో ఏమున్నాయి స్పెషల్ గా మనం చూద్దాం. ఒకసారి క్లిక్ చేసినట్లయితే సో మళ్ళీ మనకి కొన్ని స్టాక్ మీడియా ఇచ్చారు. చూడండి, మీకు స్టాక్ మీడియా ల్యాండ్స్కేప్ అని ఉంది. అంటే ఏంటంటే వాళ్ళు కొన్ని రకాల వీడియోలు తయారు చేసి ఒక ఫుటేజ్ కానీ అట్లాంటిది ఏదైనా తయారు చేసి ఇచ్చారు. మనకి కనుక అవి యూజ్ అవుతాయి అనుకుంటే మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నాం, లేదంటే ఒకటి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, దానికి ఒక రకమైన ఈ కాన్సెప్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తున్నట్టుగా ఒక సీన్ కావాలనుకోండి, మీరు అటువంటి సందర్భంలో మీరు అది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ప్రాబ్లం ఏంటంటే నేను అంతకుముందు ఈ ఆస్పెక్ట్ రేషియోని నేను పోర్ట్రైట్ తీసుకున్నాను కాబట్టి ఈ ల్యాండ్స్కేప్ వీడియోని ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు పోర్ట్రైట్ లో ప్లేస్ అయిపోయి సైజు చిన్నగా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు నేను మళ్ళీ డిసైడ్ చేసుకున్నాను ఇదంతా నాకు అవసరం లేదు, దీన్ని మాత్రం ల్యాండ్స్కేప్ వీడియో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నాయని డిలీట్ చేసేస్తాను. నేను ఇక్కడ అవసరం లేదు నాకు. ఫస్ట్ ఇది కూడా డిలీట్ చేస్తాను. డిలీట్ చేసేసి ఆల్రెడీ పోర్ట్రేట్ దాంట్లో ఉన్నదాన్ని చూడండి, ఇలా వచ్చింది కదా. దీన్ని నేను ల్యాండ్స్కేప్ చేయాలి అంటే ఏం చేయాలి, మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ ప్రివ్యూ విండో కింద ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చేంజ్ ప్రాజెక్ట్ ఆస్పెక్ట్ రేషియో, ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విండో వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది పోర్ట్రేట్ లో ఉంది. పోర్ట్రేట్ వీడియో పేజ్ లో మనం ల్యాండ్స్కేప్ వీడియో పెట్టాం కాబట్టి అది మనకి సరిగ్గా కనబడట్లేదు. ఆ పైన కింద బ్లాక్ స్పేస్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. సో మళ్ళీ దీన్ని ల్యాండ్స్కేప్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, జస్ట్ వెరీ సింపుల్. ఆ ఎక్కువ వాల్యూ అంటే బై డిఫాల్ట్ మనం ఇక్కడ 1920x1080 తీసుకున్నాము, కానీ మీరు కొంచెం తక్కువ డైమెన్షన్స్ కూడా తీసుకోవచ్చు. ఏది ఇక్కడ చూసుకోండి, మీరు ఈ 720x1280 ఉందనుకోండి, ఇలా పెడితే 720 ఇది 720 ఉందనుకోండి, ఇది తక్కువ ఉందనుకోండి, దాని అర్థం ఏంటి, ఫస్ట్ ఉన్నది ఎప్పుడైనా విడ్త్. ఓకే, విడ్త్ తక్కువ ఉన్నదంటే అది మళ్ళీ పోర్ట్రేట్ కిందకి వస్తుంది. సో సరే, ఇది పెడతాను. ఇది పెట్టేసేసి నేను ఏం చేస్తాను అంటే వాల్యూస్ చూడండి, 1920 అంటే ఎక్కువ ఉన్న వాల్యూ, విడ్త్ ఎక్కువ ఉండాలి మనకి. 1920 1080 ఇలా పెట్టేస్తే ఏమవుద్దంటే 16:9 రేషియోలో అయిపోయింది. ఇది ల్యాండ్స్కేప్ వీడియోకి కన్వర్ట్ అయిపోయింది మనకి. చూడండి, ఇది పెద్ద అంటే మనకి ఇంత ముందు లాగా కాకుండా, చిన్న వీడియో లాగా కాకుండా ఇలా మనకి పెద్ద వీడియో కింద కన్వర్ట్ అయిపోయింది. ఇలా మీరు ఎగ్జిస్టింగ్ వీడియో డైమెన్షన్ ని, సైజ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి, ఈ ప్రివ్యూ విండో కింద ఇక్కడ క్లిక్ చేసినట్లయితే
చేంజ్ ప్రాజెక్ట్ ఆస్పెక్ట్ రేషియో ఉంది, ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఫైల్లోకి వెళ్ళి ఇది కాదు ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమున్నాయి స్టాక్ మీడియాలో పిక్సెల్స్. సో ఇవన్నీ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీకు ఏవైతే ఫుటేజ్ కానీ ఏదైతే అవసరం ఉంటాయో మీకు నచ్చిన కంపెనీ వాళ్ళ ఫోల్డర్లో నుంచి మీరు చూసుకోండి. జిఫీ అంటే ఎక్కువ వరకు జిఫ్ ఇమేజెస్ ఉంటాయి. జిఫ్ ఇమేజ్ అంటే ఇట్లాంటి రిపీటెడ్ యానిమేషన్స్. ఒక చిన్న యానిమేషన్, ఒక ఏదైనా యాక్టివిటీ ఉంటుంది, అది మళ్ళీ అది రొటేట్ అవుతుంటుంది కంప్లీట్ గా, అది మళ్ళీ 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 వస్తుంది అన్నారు. సో అటువంటి జిఫ్ ఇమేజెస్ కావాలంటే మీరు ఈ చూడండి, ఇది రొటేట్ అవుతుంటుంది. అయితే మనకి ఇందులో రొటేట్ కావట్లేదు, కానీ మీరు జిఫ్ గా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అలా రొటేట్ అవుతుంది అన్నట్టు. కానీ మళ్ళీ దీన్ని మీరు వీడియో లాగా, నార్మల్ వీడియో లాగా ఎక్స్పోర్ట్ చేసినట్లయితే ఏమవుద్దంటే ఆ రొటేషన్ అనేది కంప్లీట్ గా, అంటే ఆ లూప్ అనేది కంటిన్యూ ఉండదు. ఆ జిప్ లో మనకి వాళ్ళకి ఎంతవరకు ఇచ్చారో అంతవరకే ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ క్లిప్ ని మీరు జిఫ్ గా ఇక్కడ చూడండి, ఫైల్లో కాదు, ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ లో లాగిన్ అడుగుతుంది, నేను లాగిన్ అవుతాను. ఓకే, యాక్చువల్గా నాకు ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి, మనం దేని కింద కన్వర్ట్ చేసుకోవాలి, వీడియో కింద కన్వర్ట్ చేసుకోవాలా. చూడండి ఇక్కడ MP4 అని ఉంది. MP4 బదులు నేను జిఫ్ గా కూడా కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నాకు. ఇక్కడ చూడండి కిందికి వెళ్తే మీకు జిఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. జిఫ్ అంటే ఏంటంటే మీరు ఒక 5 minutes ఏదైనా ఒక వీడియో జిఫ్ పెట్టారనుకోండి, అది మొబైల్లో వాట్సాప్ లో కానీ ఎక్కడైనా ఇంటర్నెట్ లో షేర్ చేసినప్పుడు లూప్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా MP4 అంటే నార్మల్ వీడియో ఫార్మాట్, ఇది సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్స్పోర్ట్ చేస్తే ఏమవుతుందంటే లూప్ కాదు, అది 5 seconds వీడియో ఇలా ఉందనుకోండి, 5 seconds వచ్చి ఆగిపోతుంది అంతే. అది డిఫరెన్స్ నార్మల్ MP4 కి జిఫ్ ఫార్మాట్ దానికి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ అంటే జిఫీ అనేది అదొక కంపెనీ స్పెషలైజ్డ్, అందులో వాళ్ళు ఇటువంటి స్మాల్ యాక్టివిటీ వీడియోస్ ఇస్తారన్నట్టు. అంటే ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయి, మీరు ఏదైనా ఒక ఫన్నీ వీడియో చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈమె మీద అంటుంది, సో మీరు ఆ ఫన్నీ వీడియోకి ఇది మ్యాచ్ అవుతుంది అనుకుంటే ఇది పెట్టుకోవచ్చు అన్నట్టు. సో అదే విధంగా ఈ డాగ్ ఏదో ఎక్స్ప్రెషన్ ఉంది, ఇదేంటి చిన్నగా ఉంది నాకు సరిగ్గా కనబడట్లేదు, సమ్ యానిమల్, ఓకే, అదేదో డాన్స్ చేసినట్లుగా ఉంది. సో అలా మీరు ఫన్నీ వీడియోస్ కానీ ఏదైనా చేసినప్పుడు మీకు అది కాన్సెప్ట్ కి సెట్ అవుతుంది అనుకుంటే మీరు పెట్టుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ పిక్సాబే అంటే ఇది కూడా ఇంకొక కంపెనీ. ఇందులో నార్మల్ మనకి మంచి హై క్వాలిటీ వీడియోస్ అనేవి దొరుకుతాయి. ఒకవేళ మీకు ఇలా కిందికి అనుకుంటే మీకు నచ్చింది దొరకకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫారెస్ట్ అని సెర్చ్ చేస్తాను, ఫారెస్ట్. ఓకే, ఇలా సెర్చ్ చేస్తే మీకు ఏది సెర్చ్ చేశారో దానికి రిలేటెడ్ వీడియో అనేది వస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టైం లైన్లోకి డ్రాగ్ చేసుకొని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ అయ్యాక నేను ఒకసారి టైం లైన్లోకి డ్రాగ్ చేస్తాను. అంటే మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో దానికి రిలేటెడ్ తీసుకోండి. ఓకే, ఇలా. ఓకే, నెక్స్ట్ అన్స్ప్లాష్, ఇది కూడా ఒక కంపెనీ. అయితే మామూలుగా మీరందరూ హోంవర్క్ చేస్తున్నారు, నేను ఇది మీకు ప్రాక్టీస్ పర్పస్ నేను జస్ట్ ఇలా డ్రాగ్ చేసేసి ఇలా చేయొచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను. అయితే మీరు చేసేటప్పుడు మీరు ఎలా థింక్ చేయాలంటే మీరు చేసే పని వేరే వాళ్లకు ఎలా ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్తో మీరు డిజైన్ చేయడం స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అనుకోండి, సో మీరు ఎక్స్పర్ట్ అయిన మీ ఎక్స్పర్టైజ్ అంటే మీరు ఏదైతే టీచ్ చేయాలనుకున్నారో దాన్ని కావాలంటే మీరు ప్రజెంటేషన్ రూమ్లో తయారు చేసుకోండి, పవర్ పాయింట్లో కానీ ఎందులోనే తయారు చేసుకొని దీన్ని ఇక్కడికి తీసుకొని రండి. మీరు ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ స్లైడ్స్ ఇందులో నేను అంతకుముందు క్లాస్లో చెప్పాను కదా, స్లైడ్స్ అక్కడ పెట్టేసేసి దానికి వాయిస్ ఓవర్ యాడ్ చేయడం లేదంటే మ్యూజిక్ యాడ్ చేయడం చేసేసి దాన్ని వీడియో లాగా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడ మీకు ఇది ఉంటుంది, ఎక్స్పోర్ట్ అనేసి మీరు ఇక్కడ సెట్టింగ్స్ నేను చెప్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు వీడియో ఎడిటింగ్ అంతా చేస్తున్నారు కదా, ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనం వచ్చే క్లాస్లో నేర్చుకున్నాం. కాకపోతే
మీరు చేసే పనిని ఒక మంచి పనిగా బయటికి తీసుకురావడం ఎలా అనే కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మై వీడియో ఇదేంటంటే ఇక్కడ మీరు పేరు పెట్టాలి. మీరు చేస్తున్న వీడియోకి పేరు పెట్టాలి. ఇదేంటంటే మీరు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు, అక్కడ మీరు ఆ పాత్‌ని అంటే డి డ్రైవ్‌లోనా, ఈ డ్రైవ్‌లోనా ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఫోల్డర్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఇది ఉంచండి పర్వాలేదు. కానీ ఒక్కసారి సెట్టింగ్స్‌లోకెళ్ళిపోయి ఇక్కడ నేను మెయిన్‌గా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ రిజల్యూషన్‌లో మీరు ఈ 1000 ఇది కామన్‌గా పెట్టుకోండి. ఇది పెట్టుకుంటే మంచి హై క్వాలిటీ పిక్చర్ వస్తుంది. కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే ఇది చాలా లార్జ్ స్క్రీన్స్ కానీ ఇది అంతగా అవసరం ఉండదు. మీరు ఏదైనా మూవీస్‌కి వర్క్ చేస్తున్నట్టు అది పెట్టుకోండి. నార్మల్ ట్యుటోరియల్ వీడియోస్‌కి అయితే ఇది సరిపోతుంది. ఈవెన్ మీరు 1280/720 తీసుకున్నా గానీ సరిపోతుంది. అది కూడా హెచ్‌డి. ఇది ఫుల్ హెచ్‌డి అంటారు. ఇది హెచ్‌డి అంటారు. ఇది ఫుల్ హెచ్‌డి అంటారు. ఓకే. సరే నేనైతే ఇది పెడుతున్నాను. నెక్స్ట్ ఇవంతా కూడా H.264 అనేది అలానే పెట్టుకోండి. 25 FPS సరిపోతుంది మనకి. ఇంతకుముందు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. 25 FPS సరిపోతుంది. ఇక్కడ చూడండి ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బిట్ రేట్ అనేది. నేను చూడండి ఒక 5 మినిట్స్ డ్యూరేషన్ ఉన్న వీడియోని ఈ 8000 గాని 10,000 గాని బిట్ రేట్ పెడుతూ నేను ఒక వీడియోని ఎక్స్‌పోర్ట్ చేస్తే నాకు ఆ వీడియో యొక్క ఫైల్ సైజ్ వచ్చేసి 300 MB, 400 MB ఈ సైజులో వచ్చే అవకాశం ఉంటుంది. క్వాలిటీ బాగానే ఉంటుంది. కానీ నాకు ఎప్పుడైనా ఫాస్ట్‌గా ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి, అంత ఫైల్ సైజ్ అవసరం లేదు. నాకు కొంచెం చిన్న ఫైల్ కావాలి. ఎందుకంటే వాట్సాప్‌లో మీరు 400 MB ఫైల్ షేర్ చేశారనుకోండి, వేరే వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు మొబైల్ డేటా వాడుతున్నట్లయితే మీరు పంపించే వీడియోతో హాఫ్ హాఫ్ డే డేటా అనేది అయిపోతుంది. సో, అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే వాళ్ళకు యూజర్ ఫ్రెండ్లీగా చేయడానికి దీన్ని ఏం చేస్తారంటే ఇది తగ్గించుకోండి. 2000 అలా పెట్టేసుకుంటే ఏంటంటే ఒక 50 MB, 60 MB అనే సైజులో మీకు 5 మినిట్స్ డ్యూరేషన్ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కన్వర్ట్ అయిపోతుంది. క్వాలిటీ ఏం పర్వాలేదు. మీకు అంత తేడా ఏం కనిపించదు. 8000 దానికి 2000 కొద్దిగా తేడా ఉంటుందనుకోండి. కాకపోతే మొబైల్‌లో చూసినప్పుడు మీకు అంత డిఫరెన్స్ ఉండదు. లార్జ్ స్క్రీన్‌లో చూసినప్పుడు కొద్దిగా అది పిక్సెలేటెడ్ అయినట్టు అలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో, స్మాల్ సైజ్ ఫైల్ కావాలంటే 200 బిట్ రేట్ పెట్టుకోండి. క్వాలిటీ బాగుండాలి అంటే మీరు మాక్సిమం 8000 గాని, 10,000 గాని ఇలా ఎంతైనా పెట్టుకోవచ్చు. అది మీరు డిసైడ్ చేసుకోండి ఎంత కావాలని. నెక్స్ట్ మనకి అంతగా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమి లేవు ఇక్కడ. శాంపిల్ రేట్ కావాలంటే మీరు కొంచెం హై పెట్టేసుకోండి ఆడియో క్వాలిటీ. ఇది కూడా కొంచెం హై పెట్టేసుకోండి. కానీ కంపల్సరీ కాదు. మీరు నార్మల్‌గా పెట్టిన పర్లేదు. ఇది మాత్రం స్టీరియోనే ఉంచుకోండి. స్టీరియో అంటే మీకు 2 సైడెడ్ వినిపిస్తుంది. ఇప్పుడు అప్లై అని ఓకే. ఇది వీడియో డైమెన్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నది. బ్యాకప్ టు ద క్లౌడ్ అంటే మీకు ఫిల్మోరా పెయిడ్ అకౌంట్ ఉంటే క్లౌడ్‌లో ఒక కాపీ వస్తుంది. కానీ నాది అవసరం లేదు. ఆటో హైలైట్ అంటే ఏంటంటే చూడండి. మీరు సినిమా ట్రైలర్ చూస్తారు కదా! 3 గంటల సినిమా ఉంటుంది. 2 గంటల దాన్ని ఒక నిమిషంలో చూపిస్తారు. అలా మీరు పెద్ద వీడియో ఏదైనా చేస్తున్నారు. మీరు ఏదన్నా వ్లాగ్ వీడియో చేస్తున్నారు. ఏదన్నా టూర్‌కెళ్లారు. దాన్ని మొత్తం రికార్డ్ చేశారు. ఇక్కడ ఆ వీడియోని 30 మినిట్స్ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు ఆటో హైలైట్ అని క్లిక్ చేశారనుకోండి. మీకు ఆ 30 మినిట్స్ వీడియోతో పాటు ఒక 1 మినిట్ ట్రయల్ వీడియో అనేది ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. ఆ ట్రయల్ వీడియోలో ఈ ఫిల్మోరాని ఏం చేస్తుందంటే ఆ 30 మినిట్స్‌ని ఈక్వల్‌గా మధ్యలో కొన్ని షార్ట్స్, కొన్ని సీన్స్ తీసేసుకొని ఒక 1 మినిట్ వీడియో లాగా మీకు హైలైట్ అలా ఇస్తున్నారు. మీకు యూజ్ అవుతుంది. అవసరం లేదు అనుకుంటే మీరు ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఎనేబుల్ జీపీయూ యాక్సిలరేటెడ్ వీడియో ఎన్కోడింగ్ అంటే ఏంటంటే మీ సిస్టమ్‌లో గ్రాఫిక్స్ కార్డ్ ఉన్నట్లయితే ఇది ఆన్ చేసి పెట్టుకుంటే ఏంటంటే దాని పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. స్పీడ్‌గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ అంటే నాకు ఇది ఒక వీడియో లాగా వస్తుంది. సరే నేను ఎక్స్‌పోర్ట్ అంటున్నాను. మరి నాకు ఎంత టైం పడుతుందో చూద్దాం. ఓకే. ఫాస్ట్ గానే అయిపోతుంది. సో, ఇలా వచ్చిన వీడియోని మనం బయట షేర్ చేసుకుంటాం. అయితే నేను చెప్పినట్లుగా మాక్సిమం మీరేం చేస్తారంటే ఏదైనా మంచి కాన్సెప్ట్ యాక్చువల్‌గా యూట్యూబ్‌లో గాని, ఎక్కడైనా గాని మామూలుగా మెయిన్‌గా యూట్యూబ్‌లో చెప్పాలంటే వీడియోస్ చేస్తుంటారు గదండీ! అయితే వాళ్ళు ఎందులో ఎక్స్‌పర్టో దాని మీద వీడియోస్ చేసి పెడుతుంటారు గదా! సో, ఇప్పుడు నేను హోంవర్క్ ఇచ్చాననుకోండి.
నేను జస్ట్ ఈ టూల్ ఇలా వాడాలి, ఈ టూల్ ఇలా వాడాలి అని చెప్తే మీరు అది మాత్రమే కాకుండా మీ టాలెంట్ ఏంటి అది మీరు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ టీచర్ అనుకోండి, మ్యాథ్స్ ప్రజెంటేషన్ చేయండి, దాన్ని మీరు ఒక మంచి వీడియో లాగా తయారు చేసి పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే మీ మీ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న వీడియో ఎడిటింగ్, ఈ రెండు కాంబినేషన్ అయితే ఒక మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. అది వేరే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోటివేషనల్ స్పీకర్ అనుకోండి. సో మీరు ఏం చేస్తారు, సింపుల్ గా ఒక టాక్ ఇచ్చేస్తారు. ఓకే, మామూలుగా మొబైల్లో మాట్లాడేసేసి ఆ ఆడియో ట్రాక్ ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసేసి దానికి మీరు ఏదైనా ఒక సక్సెస్ స్టోరీ దాని గురించి ఏదైనా చెప్తున్నారనుకోండి, ఈ pixabay.com కానీ ఏదైనా మంచి వెబ్సైట్ లో చాలా దానికి రిలేటెడ్ మీరు ఏదైతే వర్డ్స్ చెప్తున్నారో ఆ వర్డ్స్ రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ కోపం మనిషికి అంత మంచిది కాదు అనే టాపిక్ ఏదో చెప్తున్నారు అనుకోండి, యాంగ్రీ మ్యాన్ లేదంటే యాంగ్రీ ఉమెన్ అది ఏదైనా కొడితే మీకు అక్కడ పిక్సాబేలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారనే సీన్ వస్తుంది, ఒక 2-3 minutes. దాన్ని తీసుకొచ్చి మీ ఇక్కడ ట్రాక్ సెట్ అయ్యే విధంగా అక్కడ పెట్టేసుకొని నెక్స్ట్ మీరు ఏదైతే చెప్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ దాని గురించి మీరు చాలా సేపు చెప్తున్నారు అనుకోండి, దాని లెంగ్త్, ఆ వీడియో అనేది లెంగ్త్ అనేది మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఎంతవరకు ఉండాలి మీకు, ఎంతవరకు అంటే వీడియో అయితే మీకు పెంచడానికి కుదరదు, తగ్గించవచ్చు, తక్కువ అంటే తక్కువ చేసుకోవచ్చు. ఫోటో అనుకోండి మీరు పెంచుకోవచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు పెట్టుకోవచ్చు. అయితే మీకు ఫొటోస్ ఎక్కడ దొరుకుతాయి, వీడియోస్ ఎక్కడ దొరుకుతాయని నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పిక్సాబేలోకి వెళ్ళారు, ఓకే, నేను ఇక్కడ యాంగ్రీ మ్యాన్ అని కొట్టాను, వస్తుందా? ఓకే, ఇతను ఎవరో యాంగ్రీగా ఉన్నాడు. సో ఇక్కడ నాకు వీడియోస్ వచ్చాయి. మీరు ఆ టాపిక్ మీద మోటివేషన్ చెప్తున్నారు అనుకోండి, ఈ వీడియో పెట్టేసేయండి. లేదు మీకు వీడియో వద్దు అంటే ఫొటోస్ తీసుకోండి. ఫొటోస్ తీసుకుంటే ఇవన్నీ స్టిల్ ఇమేజెస్, వీటిని కూడా మీరు పెట్టేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది ఇక్కడ పెట్టేసుకొని కింద ఆడియో ట్రాక్ ఉంటుంది కదా, సో ఆడియో ట్రాక్ కి మీ పర్టికులర్ ఆ సీన్ ఏదైతే ఆ సెంటెన్స్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ ఓవర్లే ఉంటుందో దాన్ని మీరు ఏం చేస్తారంటే డ్యూరేషన్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు కంటిన్యూ ఈ ఆడియో ట్రాక్ కి ఓవర్లేస్ యాడ్ చేసుకుంటూ వెళ్తే కనుక మీరు ఒక పర్ఫెక్ట్ వీడియో అనేది తయారవుతుంది. సో అలా మీరు చేశారనుకోండి, మీరు ఒక మంచి వర్క్ అచీవ్ చేసినట్లుగా ఉంటుంది. హోంవర్క్ అంటే జస్ట్ ఇలా కాకుండా నేను చెప్పిన కాన్సెప్ట్ లో ట్రై చేయండి. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ ఎక్స్పర్టైజ్. మీరు ఎందులో ఎక్స్పర్ట్ అనేది చూసుకోండి. ఓకే, ఓకే మీరు ఎందులో ఎక్స్పర్ట్ కాదనుకోండి, కనీసం మీకు ఎందులో ఆసక్తి ఉంది, ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, అది మీరు ఐడెంటిఫై చేసుకోండి. లేదంటే మీరు ఒక ఫ్యూచర్ లో ఒక సబ్జెక్ట్ టీచర్ అవుతున్నారు అనుకోండి, అవుదాం అనుకుంటున్నారు అనుకోండి, దాని మీద ఆల్రెడీ కొంత నేర్చుకుంటారు, లేదంటే దాని మీద కొంత నాలెడ్జ్ ఉంటుంది, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు కదా. సో అలా చేసుకునే క్రమంలో ఆ కంటెంట్ ని ప్రిపేర్ చేసుకొని దాని మీద మీరు వీడియోస్ చేస్తూ ఉండండి. చేస్తే ఏంటంటే అది ఒక మంచి వర్క్ లాగా మీకు తయారవుతుంది. సో దానికి మనం ఈ వీడియో ఎడిటింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి నేను పవర్ పాయింట్ చెప్పాను కదా, పవర్ పాయింట్ లో స్లైడ్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పవర్ పాయింట్ లో ఈ స్లైడ్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ కాకుండా మీరు ఏదైనా బిజినెస్ సర్వీస్ ఇస్తుంటారు, మీరు ఏదైనా టీచ్ చేస్తుంటారు, దానికి సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ డిజైన్ చేసడానికి కూడా పవర్ పాయింట్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో మనం ఏదంటే నేర్చుకున్నాం కాకుండా దాన్ని మన లైఫ్ లో ఎలా యూజ్ చేసుకోవాలనే కాన్సెప్ట్ తో థింక్ చేస్తూ మీరు హోంవర్క్ సబ్మిట్ చేయడం కానీ, మీరు రియల్ ప్రాజెక్ట్స్ చేసుకోవడం కానీ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, సో ఇప్పుడు నేను నెక్స్ట్ టూల్కి వెళ్ళిపోతాను. నెక్స్ట్ ఇక్కడ పిక్సాబే. ఓకే, ఇవన్నీ మీరు మీ అవసరాన్ని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆడియో ఏంటంటే మనము ఇంతకుముందు పవర్ పాయింట్ లో నేను ఏదైనా ప్రెజెంటేషన్ డిజైన్ చేసేటప్పుడు నేను చెప్పాను కదా, యూట్యూబ్ లో నుంచి ఎలా డౌన్లోడ్ పెట్టుకోవాలని చెప్పాను. కానీ ఇక్కడ మనకి ఆడియోలో మెయిన్ గా ఏముంటాయంటే మ్యూజిక్ ఉంటుంది. ఓకే, ఇంటర్నెట్ లో మనకు అందుబాటులో ఉన్న మ్యూజిక్ వీళ్ళు మనకు ఒక లైబ్రరీ లాగా ఇచ్చారు. నేను ఇక్కడ సౌండ్ ఎనేబుల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ సౌండ్ అంటున్నాను ఇక్కడ. సో నేను ఒక న్యూ తీసుకుంటాను, న్యూ వైడ్ స్క్రీన్. ఓకే, డోంట్ సేవ్ అంటున్నాను. ఓకే, సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, కొంతమంది వీడియోస్ చేస్తుంటారు. ఎటువంటి వీడియోస్ అంటే రిలాక్సేషన్ మ్యూజిక్ వీడియోస్ చేస్తుంటారు. సో వాటి కోసం వాళ్ళకి ఏం కావాలంటే ఒక మంచి సీనరీ కావాలి, రిలాక్స్ మ్యూజిక్, లేక వాటర్ ఫాలింగ్ అటువంటిది
ఒక మంచి మ్యూజిక్ కావాలి. ఆ రెండిటితో వాళ్ళు పెద్ద వీడియో చేసేసి యూట్యూబ్లో 1 hour రిలాక్సేషన్ మ్యూజిక్ వీడియో అని పెట్టేస్తారు కదా. అది ఒక్కసారి మనం ట్రై చేద్దాం అది ఎలా వస్తుంది అనేది. దానికి మీకు ఫస్ట్ థింగ్ ఓకే, మనం ఆడియో గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఆడియో గురించి మనం ఆడియోలో ఇందులో చూడండి, మీరు ఒక్కసారి ఇలా ప్లే చేసి చూడండి. ఇలా ఉంది పర్టికులర్ ఏదైనా కావాలంటే రిలాక్సేషన్ మ్యూజిక్ అని నేను టైప్ చేశాను. అదేమన్నా వస్తుందో చూద్దాం. అంటే నేను ఒకటి ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. ఓకే, రిలాక్సేషన్ అని కొడితే నాకు ఇలా వచ్చింది. సో ఒక్కసారి ఇది డౌన్లోడ్ కొట్టేసేసి ప్లే చేసి వినిపిస్తాను. అది రిలాక్స్ మ్యూజిక్ అయితే కనుక మనం చేద్దాం. నెక్స్ట్ ఈ సీన్ అయిపోయిన తర్వాత మరి వేరే సీన్ పెడతారా లేకుంటే ఇదే సీన్ రిపీట్ చేస్తారా అనేది మీ ఇష్టం. సరే, నేను ఓకే మీకు రెండు చూపిస్తాను. ఇదే సీన్ పెట్టాలంటే ఏం చేయాలంటే Ctrl+C అనాలి. Ctrl+C అని దీని ఎండింగ్ లో మళ్ళీ ఒకసారి Ctrl+V నొక్కాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ పేస్ట్ అవుతుంది, అది కంటిన్యూటీ లాగా ఉంటుంది అన్నట్టు. అయితే మాన్యువల్ గా మీరు ఇక్కడికి తీసుకెళ్లి ఇట్లా Ctrl+V అన్నారు అనుకోండి, కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. దాన్ని ఇలా మీరు సెట్ చేసేసుకోండి. కరెక్ట్ గా ఇక్కడికి వస్తే మీకు స్నాప్ అయిపోతుంది. చూడండి, ఇక్కడికి వస్తున్నాను. యాక్చువల్ గా నేను ఇక్కడ నుంచి ప్లే చేశాను అనుకోండి, నాకు ఇక్కడ ఏమంత పెద్దగా తేడా ఏం కనబడట్లేదు. అది వేరే క్లిప్ అన్నట్టు, అది కంటిన్యూస్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే Ctrl+C అంటున్నాను. ఇంకొకటి ఆప్షన్ కూడా ఉంది, డౌన్ యారో నొక్కండి. డౌన్ యారో నొక్కితే ఏంటంటే నెక్స్ట్ కట్ పాయింట్ ఎక్కడుందో అక్కడికి వెళ్తుంది. Ctrl+V అనండి. ఆల్రెడీ ప్లే హెడ్ ఎక్కడుందో మనం ఎండింగ్ లో ఉన్నాం కదా, మళ్ళీ ఒకసారి Ctrl+V నొక్కండి. సో ఇలా Ctrl+V మీకు ఎన్ని మినిట్స్ కావాలి, ఒక 1 hour మీరు రిలాక్సేషన్ మ్యూజిక్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అది చూసుకోండి. ఇప్పుడు ఎంత వరకు వచ్చింది మనకి. సరే, నేను ఒకసారి స్టార్టింగ్ నుంచి ప్లే చేస్తాను. నాకు తెలిసి ఈ మ్యూజిక్ కాదు, ఈ వీడియో క్లిప్ వచ్చేసి ఎంత ఉందంటే చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే చూడండి, ఒక నిమిషం, ఒక 15 seconds ఇక్కడ చూసుకోవచ్చు మీరు. వీడియో డ్యూరేషన్ ఉంటుంది 15 seconds ఉంది. ఓకే, సో 15 seconds అంటే చాలా తక్కువ. బట్ మనకి ఆడియో డ్యూరేషన్ ఎంత ఉంది, 3 minutes ఉంది.
ఓకే. సో మీరు కనుక 1 అవర్ వీడియో చేయాలనుకుంటే ఏం చేయాలంటే దీన్ని కొంచెం ఇలా అంటే ఎంటీ ఏరియాని తగ్గించేసేసి ట్రిమ్ చేసేసుకొని ఓకే ఇక్కడికి వచ్చేసేసి ఆడియోని కాపీ చేయండి. కంట్రోల్ అనండి, కంట్రోల్ వి. అలా మీకు సరే 1 అవర్ వద్దులేండి, 15 మినిట్స్ వీడియో చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎండింగ్ లో ఎంత వచ్చింది, 14 మినిట్స్ 35 సెకండ్స్ వస్తుంది. ఓకే సరిపోతుంది, ఇంత సరిపోతుంది అనుకోండి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేసి ఈ వీటిని కాపీ చేసేసుకోండి. ఓకే, ఇవి ఉన్నాయి కదా, ఏవి ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ ని కాపీ అనుకొని డౌన్ యారో నొక్కుతున్నాను. ఎండ్ పొజిషన్ అంటే నెక్స్ట్ కట్ పొజిషన్ లోకి వెళ్తుంది. కంట్రోల్ వి ఇలా మీరు ఎండింగ్ వరకు మ్యూజిక్ క్లిప్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు, అంటే మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి నేను అలా ఒకటే కాపీ చేసి పెడుతున్నాను. మీకు అలా కాకుండా డిఫరెంట్ సీనరీస్ కావాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డౌన్లోడ్ చేసుకొని దీనికి నెక్స్ట్ కి ఇది పెట్టేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ సీనరీస్ మీరు రిలాక్స్ మ్యూజిక్ పెట్టుకోవాలనుకుంటే. సో ఇది ఇప్పుడు నేను కొద్దిగా చేంజ్ కోసం ఇక్కడ మారిపోయింది కదా, ఇది పాత. ఓకే, సో ఇక్కడ ట్రాన్సిషన్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే అది జస్ట్ వాళ్ళు రిలాక్స్ మూడ్ లో అది చూస్తుంటారు కాబట్టి. మళ్ళీ ఇక్కడ కొద్దిగా మనకి ఆడియో లెంగ్త్ ఎక్కువగా ఉంది, వీడియో లెంగ్త్ తక్కువ ఉంది కదా, దీన్ని ఇలా ఎక్స్ట్రా కాపీ పెట్టేసుకొని ట్రిమ్ చేసేసుకోవాలి. ఆడియో డ్యూరేషన్ తగ్గట్టుగా ఇలా ట్రిమ్ చేసేసుకుంటే ఏంటంటే కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఓకే, దీన్ని నేను ఇప్పుడు ఎక్స్పోర్ట్ అంటున్నాను. టైటిల్ కానీ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే మామూలుగా రిలాక్స్ మ్యూజిక్ వీడియో చేసినప్పుడు దానికి ఏమి టైటిల్ పెట్టరు, జస్ట్ అలా ఎక్స్పోర్ట్ చేసేస్తారు. సో నేను ఇది ఏం చేస్తున్నానంటే మీకు ఇది వీడియో కన్వర్ట్ చేసి చూపిస్తాను. రిలాక్స్ వీడియో చేసేటప్పుడు మీకు అది చూడడానికి క్వాలిటీ బాగుండాలి కాబట్టి హై క్వాలిటీ మ్యాక్సిమం మీరు ఇది కానీ 1920 కానీ పెట్టుకుంటే సరిపోతుంది. నేను 1920 పెడుతున్నాను, కానీ నేను 1920 పెట్టాను అనుకోండి, నాకు అది చాలా లేట్ అవుతుంది ఎక్స్పోర్టింగ్. 1280 పెడతాను, పెట్టేసి ఇది లోయర్ పెట్టేస్తాను. మీరు చేసుకునేటప్పుడు మాత్రం మీరు కనుక రియల్ ప్రాజెక్ట్ చేస్తుంటే కొంచెం ఎక్కువ పెట్టేసుకోండి. నేను ఇది 1000 పెడతాను, అప్లై అంటున్నాను. ఇది ఎక్కడుంది, సరే ఇది నాకు అవసరం లేదు కదా. ఓకే, నేను పెట్టేస్తాను ఇక్కడ. నాకు ఒక డి డ్రైవ్ లో నేను ఒక ఫోల్డర్ పెట్టేసుకుంటాను, ఫిల్మోరా క్లాసెస్ ఇక్కడ పెడుతున్నాను. ఓకే, రిలాక్స్ మ్యూజిక్ వీడియో, దీని పేరు ఎక్స్పోర్ట్ అంటాను. చూద్దాం ఎంత టైం పడుతుంది. మనకి తక్కువ టైం పడితే నేను అది ఓపెన్ చేసి చూపిస్తాను, టైం ఎక్కువ పడుతున్నట్లయితే స్కిప్ చేసేస్తాను. ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. ఇది నాకు యాక్చువల్గా నేను పెయిడ్ వెర్షన్ వాడుతున్నాను కాబట్టి నాకు అది ఏం మెసేజ్ రాలేదు. ఏం మామూలుగా మెసేజ్ వస్తుంది కదా, ఎలా మెసేజ్ వస్తుంది, బై నౌ ఆర్ ఎక్స్పోర్ట్ విత్ వాటర్ మార్క్ అలా వస్తుంది. సో అలా ఏం రాలేదు, ఎందుకంటే ఇది పెయిడ్ వెర్షన్ కాబట్టి. అయితే నేను చెప్పాను ఇప్పుడు మీరు ఇందులో ట్రై చేస్తున్నారు, ఇంకా కొన్ని వేరే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి లైక్ హిట్ ఫిల్మ్ ఎక్స్ప్రెస్. అందులో కూడా ఆల్మోస్ట్ ఇదే విధంగా మీరు టైం లైన్లో డ్రాగ్ చేసుకొని ఆడియో క్లిప్స్ యాడ్ చేసుకొని ఎడిట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు ఒక వీడియో తయారై వస్తుంది. ఆ వీడియోలో మీకు ఆ వాటర్ మార్క్ అనేది ఉండకపోవచ్చు. హిట్ ఫిల్మ్ ఎక్స్ప్రెస్ లో నేను టెస్ట్ చేశాను, బాగానే పనిచేస్తుంది. ఎవరైనా ట్రై చేయాలంటే అది కూడా ట్రై చేయొచ్చు, వాటర్ మార్క్ రాకుండా చేసుకోవాలనుకుంటే. సో ఇది ఆల్మోస్ట్ మనకి ఇంకొక 2 మినిట్స్ చూపిస్తుంది. సరే, ఈలోపు మీరు ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు, ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను ఆ డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ డిస్కస్ చేస్తాను. ఈలోపు మనకు వీడియో రెడీ అవుతుంది, అది ఎలా వచ్చిందని చూద్దాం. హ్యాండ్ రేస్ చేయండి, నేను పిలుస్తాను. ఎవరైనా డౌట్స్, ఈ వీడియో ఎక్స్పోర్ట్ అయ్యేలోపు ఏమైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకుంటే హ్యాండ్ రేస్ చేయండి, నేను పిలుస్తాను. అప్పుడు మీరు చెప్పండి, దాన్ని బట్టి నేను. ఓకే, విశ్వామిత్ర చెప్పు. సార్ మనము యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ కాకుండా వాట్సాప్ లో చేయొచ్చా సార్, ఎక్స్పోర్ట్ చేయొచ్చా? యాక్చువల్గా చూడు, ఇప్పుడు ఈ వీడియో రెడీ అవుతుంది. ఇదేంటి, మనకి మనం ఏం పర్పస్ చేసాం, రిలాక్సేషన్ మ్యూజిక్ అని చేసాం.
సో నేను ఇది యూట్యూబ్ పర్పస్ చేశాను, నేను ఇప్పుడు నా ఛానల్లో పబ్లిష్ చేసేసుకుంటాను. అయితే వాట్సాప్లో షేర్ చేయాలంటే సేమ్ మీరు హోంవర్క్ సబ్మిట్ చేస్తున్నారు కదా, అలానే వాట్సాప్లో షేర్ చేసేసుకోవచ్చు. అయితే ఒక విషయం మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, వాట్సాప్లో మీరు ఏదైనా ఒక ఫోన్లో వీడియో పెట్టేసుకొని గ్యాలరీలో నుంచి అటాచ్ చేశారనుకోండి, దాని ఫైల్ సైజ్ కనుక 16 MB కంటే ఎక్కువగా ఉంటే అది మీకు చెప్తుంది, మెసేజ్ వస్తుంది 16 MB కంటే ఎక్కువ ఉంది అంటుంది. అయితే అటువంటప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని వీడియో లాగా కాకుండా వాట్సాప్లో డాక్యుమెంట్ అటాచ్మెంట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు అటాచ్ చేసేస్తే అది ఒక ప్రివ్యూ బేస్డ్ కాకుండా ఒక ఫైల్ లాగా అటాచ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ మీకు ఎంత కొంచెం ఎక్కువ జీబీ ఉన్నా కూడా పోతుంది. నేను మీకు గ్రూప్లో ఒక PDF ఫైల్ పెట్టాను, ఆల్మోస్ట్ 300 MB ఉంది. సో 300 MB ఫైల్ అంటే చాలా పెద్ద ఫైలే కదా, అది కూడా వాట్సాప్లో పోయింది. సో వీడియో ఉన్నా కూడా 300 MB ఉన్న వీడియో ఉన్నా కూడా మీకు వాట్సాప్లో వెళ్ళిపోతుంది. అలా చేసుకోవచ్చు. వాట్సాప్ లో ల్యాప్టాప్ తో వెబ్ వాట్సాప్ ఉంటుంది కదా, దాంట్లో ఎలా? అందులోనే అంటే వీడియో ఎడిటింగ్ అంతా సాఫ్ట్వేర్ లో చేసుకుంటాం, ఫైల్ రెడీ అయ్యి బయటకు వస్తుంది కదా, ఆ బయటకు వచ్చిన వీడియో ఫైల్ ని వాట్సాప్ ఓపెన్ చేసేసి web.whatsapp.com ఓపెన్ చేసేసి అక్కడ అటాచ్మెంట్ బటన్ ఉంటుంది, ఆ బటన్ లో డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్. ఓకేనా? డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఫైల్ సైజ్ లిమిట్ అనేది ప్రాబ్లం ఉండదు, 16 MB కంటే ఎక్కువ ఉన్నా కూడా ఫైల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ అని ఉంది కదా సార్? అవునండి, ఇక్కడ అవునండి. ఇది ఎక్స్పోర్ట్ అన్నారు, తర్వాత అది అందులోకి మన వాట్సాప్ పంపించాలంటే ఏం చేయాలి? యాక్చువల్ గా ఇక్కడ వీళ్ళు ఇవెందుకు ఇచ్చారంటే, మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఫాలోవర్స్ ఫర్ మోర్ ట్యూటోరియల్స్ అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి ఫిల్మోరా కంపెనీ ఉంటుంది కదా, ఆ కంపెనీ యొక్క ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఐడీస్ అండి ఇవి. సో మీరు క్లిక్ చేస్తే వాళ్ళ కంపెనీ యొక్క వెబ్సైట్ కో యూట్యూబ్ ఛానల్కి వెళ్తారు, అక్కడ నుంచి మీరు వాళ్ళ ట్యూటోరియల్స్ చేసుకొని నేర్చుకుంటారు, అంతేగాని. అయితే ఇంకొకటి ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు నేను డివైస్ అని సెలెక్ట్ చేసుకొని MP4 ఫార్మాట్లోకి సెలెక్ట్ చేసుకున్నాను కదండి. అలా కాకుండా నేను ఇది ఎక్స్పోర్టింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. కొంచెం రైట్ సైడ్ పేజెస్ చూసినట్లయితే యూట్యూబ్ అని ఉంటుంది, అంటే వేరే టీవీ ఉండకపోవచ్చు కానీ యూట్యూబ్ అని ఉంటుంది. ఇప్పుడు వచ్చేసింది. ఓకే, ఇది నాకు అవసరం లేదు. సరే, నేను ఇది మళ్ళీ ఒక్కసారి మీకు, ఇదైతే అయిపోయింది. సరే, దీని గురించి మనం తర్వాత చూద్దాం. ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, లోకల్ అంటే మీకు లోకల్ కంప్యూటర్లోకి ఒక ఫైల్ రెడీ అయ్యి వస్తుంది. డివైస్ అంటే కూడా, డివైస్ అంటే ఏంటంటే కొన్నిసార్లు మీరు ఇక్కడ చూడండి, డివైస్ అని ప్రీసెట్ పెట్టుకున్నారనుకోండి, ఫార్మాట్ అంటే మీరు ఐఫోన్ కోసం చేస్తున్నారా, ఐప్యాడ్ కోసమా, యాపిల్ టీవీ, ఏదైనా పర్టికులర్ డివైస్ కోసం చేసుకుంటే ఈ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ జనరల్ యూట్యూబ్ అయితే లోకల్ ఫార్మాట్లో MP4 పెట్టేసుకోండి. అలా కాకుండా యూట్యూబ్ ఉంది చూడండి, ఈ యూట్యూబ్ అని క్లిక్ చేస్తే ఏమవుద్దంటే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, సేమ్ యూట్యూబ్ ID పాస్వర్డ్ టైప్ చేయాల్సి ఉంటుంది. మీకు మెసేజ్ వస్తే రావచ్చు మొబైల్కి, అది మీరు యాక్సెప్ట్ అంటే డైరెక్ట్గా ఈ ఫిల్మోరా సాఫ్ట్వేర్ నుంచి మీ ఛానల్లోకి అప్లోడ్ అయిపోతుంది వీడియో. కానీ నేను ఎప్పుడు అలా చేయను, ఎందుకంటే ఒకసారి మనం వీడియో చేసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసి చూసుకొని బాగుంది అనుకుంటే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటాం, కానీ కొంతమంది డైరెక్ట్ గా చేస్తుంటారు. నెక్స్ట్ లోకల్ ఎక్స్పోర్ట్ చేయడం బెటర్ అంటే ఏంటండి, లోకల్ గా ఎక్స్పోర్ట్ చేసుకోవడం బెటర్. అంతే అండి. ఇక్కడ లోకల్ గా నేను ఇందాక చెప్పాను కదా, లోకల్ అని పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ ఇస్తాం, ఎక్కడ ఎక్స్పోర్ట్ ఫైల్ నేమ్ అంటే మనం క్రియేట్ చేసుకుంటాము. అంటే మనకి మెయిన్ గా ఏంటంటే మన టాపిక్ మన ఇష్టం, మనం ఒకటి పెట్టుకోవాలి. అంటే మనం పట్టే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మ్యాథ్స్ ప్రెజెంటేషన్ చేశారనుకోండి, దాని యొక్క టైటిల్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత మీకు గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది. అది టైటిల్ పెట్టేసి ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ కొన్ని సెట్టింగ్స్ ఒక్కసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తానండి, అవి చాలా ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు. సెకండ్ది ఫోల్డర్ అండి, మీరు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు, డెస్క్టాప్ మీదనా, సిలోనా, డిలోనా, ఏదో ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను Praveen_June 23 ఇందులో సేవ్ చేయాలనుకుంటున్నాను, సెలెక్ట్ ఫోల్డర్ అంటున్నాను. ఓకే, తర్వాత
ఈ ప్రీసెట్ మ్యాచ్ టు ప్రీసెట్ సెట్టింగ్స్ ఉంచండి. ఇది MP4 ఉంచండి. MP4 అనేది స్టాండర్డ్ ఫార్మాట్. నెక్స్ట్ ఈ రిజల్యూషన్ మీరు ఫైల్ సైజ్ ని బట్టి, మీకు పెద్ద సైజ్ కావాలి, క్వాలిటీ బాగుండాలంటే 1920 పెట్టుకోండి. కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్నా పర్వాలేదు అనుకుంటే 1280x720 పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంతకంటే తక్కువ ఉంటే బాగుండదు, అది క్వాలిటీ బాగుండదు. సో మినిమం ఇది పెట్టేసుకోండి 1280x70. మీడియం వచ్చేసి మీడియం ఆర్ మాక్సిమం వీ కెన్ సే 1920x1080. ఇంతకంటే మీకు హై క్వాలిటీ 4K కావాలి అంటే మీరు నెక్స్ట్ నెంబర్స్కి వెళ్ళిపోండి. సో ఇది కానీ ప్రిఫరబుల్ అంతే. ఓకే, దీని తర్వాత చెప్పండి సార్. విశ్వామిత్ర సార్. చెప్పు విశ్వామిత్ర. సార్ మీరు రిజల్యూషన్ లో అది ఒకసారి ఓపెన్ చేస్తే దాంట్లో 420 అని వచ్చింది చూసాను సార్. అది ఇది ఓకే, ఇది లాస్ట్ ఇందులోనే కదా, ఇదా? అవును సార్. అది పెడితే ఏమవుతుంది సార్? ఇది పెడితే ఏమవుతుందంటే ఫైల్ సైజ్ అనేది హెవీగా పెరిగిపోతుంది, 4K వీడియో తయారవుతుంది. మీకు ఆల్మోస్ట్ 1 GB 2 GB అంత ఫైల్ సైజ్ తో ఒక ఫైల్ తయారవుతుంది. కానీ అంత అవసరం ఉండదు, ఎందుకంటే మీరు ఇదేంటంటే డైమెన్షన్స్ 4096 విడ్త్, 12106 హైట్. అయితే మీరు ఇంత పెద్ద వీడియో పెట్టి చిన్న వాట్సాప్ లో మాత్రమే షేర్ చేసుకున్నారనుకోండి, ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే లార్జ్ స్క్రీన్ లో వీడియో ప్రజెంట్ చేసేటప్పుడు మీకు ఇంత క్వాలిటీ చేస్తే మీకు బాగా కనిపిస్తుంది. కానీ మీరు పంపించేది మొబైల్కే అయితే ఇంత అవసరం లేదు. మొబైల్కి ఈవెన్ ఇది మన HD క్వాలిటీ 1280x720 ఉన్నా సరిపోతుంది. అర్థమైందా విశ్వామిత్ర? అర్థమైంది. అంటే మనకి ఎక్కువ హై క్వాలిటీ, ఇంకా దానికంటే హై క్వాలిటీ ఉండకూడదు. ఫోన్ లో బాగా హై క్వాలిటీ కావాలంటే మనకు హోమ్ థియేటర్ అలాంటిది ఉంటే తీసుకోవచ్చు. అవును, పెద్ద స్క్రీన్ లో మీరు ప్రజెంట్ చేస్తారు, వాళ్ళకి పంపిస్తారు అనుకుంటే మీరు ఇది చేసుకోండి. వాట్సాప్ లో షేరింగ్ కి ఇది అవసరం లేదు. ఓన్లీ 1280x720 ఆర్ 1920, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు వాట్సాప్ కి. ఓకే, ఇది పెట్టినా పెద్దగా అయిపోతుంది ఫైల్ సైజ్. అయితే నేను ఇంకొకటి కూడా చెప్పాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఇదన్నీ అయిపోయిన తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లో బిట్ రేట్ మాత్రం ఇంపార్టెంట్, మిగతా అంతా ఇంపార్టెంట్. మిగతా అంటే బై డిఫాల్ట్ అలా సెట్ అయిపోతాయి మీకు. H.264 ఉంచండి. ఇది మాత్రం మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఎందులో, ఫైల్ సైజ్ లో. ఓకే, మీరు 10,000 పెడితే ఫైల్ సైజ్ పెరిగిపోతుంది, 2,000 పెడితే ఫైల్ సైజ్ తగ్గిపోతుంది. సో నేను ట్యూటోరియల్ వీడియోస్ కి 2,000 పెడతాను, ఎక్కువ పెట్టాను. క్వాలిటీ నార్మల్ గా బాగానే ఉంటుంది. ఈ 10,000 15,000 20,000 ఎవరు పెట్టుకుంటారంటే మూవీస్ వాళ్ళు పెట్టుకుంటారు. మూవీస్ అంటే షార్ట్ మూవీస్ చేస్తారు కదా, వాళ్ళకి ఏంటంటే క్వాలిటీ బాగుండాలి, వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే, అప్లై అనేసి మిగతా ఇవి ఏమంత అవసరం లేదు. ఎక్స్పోర్ట్ అంటే మీకు వీడియో బయటకు వచ్చేస్తుంది. అర్థమైందండి ఓంప్రకాశం గారు? రాసుకున్నారా? ఓకే సార్. ప్రవీణ్ సార్. చెప్పండి. యాక్చువల్ గా నేను 4K వీడియోస్ తయారు చేస్తున్నాను సార్, ఫిల్మోరా 9 యూజ్ చేసి. ఓకే అండి. దాంట్లో నాకు బార్డర్ లాగా వస్తుంది సార్. అది యాక్చువల్ గా లాస్ట్ ఫుల్ కంప్లీట్ స్క్రీన్ అంతా రావట్లేదు అనమాట. అది ఎందువల్ల ఉండొచ్చు సార్? యాక్చువల్ గా చూడండి, నేను మీకు ఒకటి చిన్న ఇది చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఫైల్ సైజ్ లో న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. న్యూ ప్రాజెక్ట్ లో మీరు డోంట్ సేవ్ అంటున్నాను. ఇక్కడ డైమెన్షన్స్ మీరు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ప్రాజెక్ట్ అన్న తర్వాత 16:9 అంటే మీరు ఇదే తీసుకున్నారా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. 16:9 తీసుకున్నాను సార్. ఓకే, ఇందులో నుంచి నేను ఏదైనా ఒకటి స్టాక్ మీడియా ఇంపోర్ట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫొటోస్ లోకి వెళ్తాను. అయితే కొన్ని ఫొటోస్ మీకు 16:9 రేషియోలో ఉండకపోవచ్చు. దానివల్ల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏదైతే మీరు చేస్తున్నారో ఆ వీడియో డైమెన్షన్స్ వచ్చేసి 16:9 దానిలో ఉండకపోవచ్చు. దానివల్ల మీకు ఆ ప్రాబ్లం వస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గ్యాప్ ఉంది కదా, మీకు అలా వస్తుందా? లేదు, ఫుల్ తీసుకుంటున్నాను సార్. జూమ్ నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను దాన్ని. యాక్చువల్ గా స్క్రీన్ పెట్టినా కానీ నాకు చేసినా కానీ వీడియో రికార్డ్ చేసిన కూడా 4K లోనే రికార్డ్ చేశాను అనమాట. ఓకే,
బట్ అదేమొస్తుందంటే లాస్ట్ లో బార్డర్ లాగా వస్తుంది సార్ నాకు అది. బార్డర్ అంటే మీకు అంటే చుట్టూ స్పేస్ ఎంటీ స్పేస్ వస్తుంది, స్పేస్ ఎంటీ స్పేస్ వస్తుంది సార్. అవును సార్. అయితే ఒక్కటి మీరు ఇది చెక్ చేసుకోండి. మీరు ఇదంతా మీకు ఈ ప్రివ్యూలో అంతా కరెక్ట్ గా కనిపిస్తుంది అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రివ్యూలో ఏం స్పేస్ లేదు కానీ అవుట్పుట్ లో వస్తుందంటే మీరు ఒకటి మిస్ చేస్తున్నారు కావచ్చు. చూడండి, ఎక్స్పోర్ట్ లో మ్యాచ్ టు ప్రీసెట్ సెట్టింగ్స్ అని కాకుండా మీరు వేరే ఏదైనా చూస్ చేసుకుంటున్నారు కావచ్చు. ఒక్కసారి చూసుకోండి, ఇది ఉండాలి. ఇది ఉంటేనే ఏమవుతుందంటే ఇక్కడ కరెక్ట్ గా ఉన్నది ఉన్నట్లుగా మీకు వస్తుంది. మ్యాచ్ టు ప్రీసెట్ సెట్టింగ్స్. ఓకే సార్, ట్రై చేయండి. ట్రై చేసి నాకు మెసేజ్ పెట్టండి ఎలా వస్తుంది. ఓకే అయితే నో ప్రాబ్లం. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, మనది ఆ మ్యూజిక్ వీడియో రెడీ అయింది. అది ఒకసారి ఎలా ఉంది చూద్దాం. చూసేసి ఇంకా అంటే ఈ రోజు ఆల్మోస్ట్ మనకి 10 o'clock అయింది కదా, క్లాస్ ఎండ్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేశాక క్లాస్ ఎండ్ చేస్తాను. నేను అది ఎక్కడ పెట్టాను, డీలో ఇక్కడ నాకు ఫోల్డర్ ఉంది, ఇది. సో ఎంత సైజ్ వచ్చింది, రైట్ క్లిక్ చేసి చూద్దాం. నేను క్వాలిటీ ఎక్కువ పెట్టలేదు అనుకుంటా, 122 MB వచ్చింది. ఓకే, సో ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. మనకు ఒక మామూలు వీడియో అయిపోయింది. ఇది నేను కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేసుకోవచ్చు. ఐడిల్ ఏం పెట్టుకుంటాను నేను, అది రిలాక్సేషన్. ఎవరికైనా ప్లే కావాలంటే ప్లే చేసుకుంటారు, స్టడీ టైంలో కానీ మెడిటేషన్ టైంలో కానీ అలా. ఇది అయిపోయింది వీడియో. సో ఇలా మీరు హోంవర్క్ అంటే హోంవర్క్ అంటే జస్ట్ అది కాకుండా కొంచెం దాన్ని ఒక రియల్ ప్రాజెక్ట్ లాగా కన్వర్ట్ చేసి పంపించడానికి ట్రై చేయండి. అప్పుడు ఏంటంటే నాకు కూడా ఒక రకమైన సాటిస్ఫాక్షన్, ఓకే మీరు ఒక మంచి పని చేశారు అన్నట్టుగా నాకు ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. తర్వాత డౌట్స్ క్లియర్ చేశాక నేను సెషన్ ఏం చేస్తాను. మళ్ళీ రేపటి క్లాస్ లో మనం కలుద్దాం. చెప్పు విశ్వామిత్ర. సార్, అది వీడియో ప్లే చేసినప్పుడు స్టక్ అయి వస్తుంది, అంటే 1 సెకండ్ ఆగి 1 సెకండ్ అలా వస్తుంది. ఎందుకు సార్ అది? అంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ సరిగా లేకుంటే అలా అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనం హై క్వాలిటీ వీడియో ఎక్స్పోర్ట్ చేస్తాం. అంత హై క్వాలిటీ వీడియోని రన్ చేసే కెపాసిటీ కనుక మీ సిస్టమ్కు లేకుంటే కొంచెం ఆగుతూ అలా ప్లే అవుతుంటుంది అంతే. అయితే దానికి సొల్యూషన్ ఏంటంటే మీరు సిస్టమ్ అప్గ్రేడ్ చేసుకోవాలి, లేదంటే అంత క్వాలిటీ కాకుండా కొంచెం క్వాలిటీ తగ్గించి, ఆ బిట్ రేట్ తగ్గించి ప్లస్ రిజల్యూషన్ తగ్గించి ఎక్స్పోర్ట్ చేసుకుంటే కనుక బాగా ప్లే అయ్యే అవకాశం ఉంటుంది స్మూత్ గా. మనకు లెఫ్ట్ సైడ్ లో వి ఆర్ చూసింగ్ ఏ పర్టికులర్ వీడియో, రైట్? అంటే 3 విండోస్ ఉన్నాయి సార్ మనకి. మీడియా, స్టాక్ మీడియా అంటున్నారండి, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ రైట్ సైడ్ లో ఫుల్ క్వాలిటీ ఉంది కదా, ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఏది? ఓకే నేను చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. సో కింద ఏంటి మనకు స్కేలింగ్స్ అవి ఉంటున్నాయి, వాల్యూస్. అసలు 3 విండోస్ పర్పస్. ఓకే చూడండి, ఇది వచ్చేసి దీని గురించి చెప్తాను. ఫుల్ క్వాలిటీ అంటే ఏంటంటే ఇది మీరు ఎక్స్పోర్ట్ చేసే వీడియోకి సంబంధం లేదు. మీరు ప్రివ్యూ చూస్తారు కదా ఎడిటింగ్ టైంలో, మీరు ఒక మంచి హై క్వాలిటీ వీడియో ఇక్కడ టైం లైన్ లో పెట్టుకున్నారు, కానీ మీ సిస్టమ్ దానికి సపోర్ట్ చేయట్లేదు అనుకుంటా, ఆకుంటూ వస్తుంది అనుకోండి. అప్పుడు మీరు క్వాలిటీని హాఫ్ కానీ క్వార్టర్ కానీ చేశారనుకోండి, అది మంచిగా స్మూత్ గా ప్లే అవుతుంది. కాకపోతే కొంచెం బ్లర్నెస్ అనేది ఉంటుంది. కాకపోతే మీరు ఎడిటింగ్ అనేది ఫాస్ట్ గా చేసుకోవచ్చు. లేదు మీ సిస్టమ్ బాగుంది అనుకుంటే మీరు ఫుల్ క్వాలిటీలో పెట్టేసుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు. అంటే సార్ లెఫ్ట్ లో అన్ని వీడియోస్ తీసుకుంటున్నాము, రైట్ సైడ్ లోనే మనము ఎడిటింగ్ అది కనబడుతుంది. అవునండి. ఇందులో మనకు అన్ని స్కేల్స్ తో కటింగ్ అవన్నీ ఉన్నాయి కదా. టైం లైన్ లో కటింగ్ అది విండోస్ పర్పస్ ఏంది యాక్చువల్లీ? ఓకే చెప్తానండి. చూడండి, యాక్చువల్ గా ఈ మీడియా, స్టాక్ మీడియా ఇవన్నీ క్లిక్ చేయడం ద్వారా మనం థింగ్స్ అనేది టైం లైన్ లోకి తెచ్చుకుంటాం. దీన్ని టైం లైన్ ఏరియా అంటాం. కింద టైం లైన్. సో ఇక్కడ అంతా కూడా ఎడిటింగ్ చేసుకుంటాం, కట్ చేసుకుంటాం, ట్రిమ్ చేసుకుంటాం, అలా చేసుకుంటాం, ఆడియో యాడ్ చేసుకుంటాం. అది ఎడిటింగ్ పర్పస్. అదే మీరు అన్నట్టుగా ఇదంతా కూడా ప్రివ్యూ ఏరియా. మనకు ఏదైతే ఎడిటింగ్ చేస్తున్నామో ప్రివ్యూ కనిపిస్తుంది. అయితే ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ టూల్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం వచ్చే క్లాస్ లో 1 by 1 డిస్కస్ చేద్దాం. అంటే ఈ ప్రివ్యూ చూసుకొని ఓకే అయినాక అప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి.
అవునండి. ప్రివ్యూలో మనకి ఏంటంటే మన ఇమాజినేషన్ ఉంటుంది కదా. ఇందాక నేను ఒకటి ప్రాజెక్ట్ వర్క్ లాగా చేశాను, రిలాక్స్ వీడియో అని చెప్పి. నేనేం చేశాను, ఒక ఆడియో క్లిప్ యాడ్ చేశాను. వీడియో క్లిప్స్ కు డ్యూరేషన్ సరిపడదు కాబట్టి దాన్ని మల్టిపుల్ కాపీస్ చేసేసి ఆడియోకు తగ్గట్టుగా వీడియో డ్యూరేషన్ సెట్ చేసుకొని ఎక్స్పోర్ట్ కొట్టేశాను అంతే. సో అలా మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు అది క్లిప్స్ అనేది ప్లాన్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అంటే బిలో ఈజ్ ఎడిటింగ్ పార్ట్, రైట్? ఏంటండి? ఈ కింద ఉన్న టైమ్ లైన్ ఏరియా ఈజ్ ఎడిటింగ్ పార్ట్. అవునండి. దిస్ ఇస్ ఫర్ ఎడిటింగ్ పార్ట్. లెఫ్ట్ టాప్ మోస్ట్ సెలెక్షన్ ఆఫ్ ఏ వీడియో, రైట్? సెలెక్షన్ ఆర్ బ్రింగింగ్ థింగ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫ్రమ్ ది అదర్ ప్లేస్ టు దిస్. yes అండ్ రైట్ సైడ్ ఈజ్ ప్రివ్యూ అంతే అండి. ఈ మధ్యలో టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ప్రివ్యూ ఎట్లా రన్ చేయడము? మీరు ఈ ప్లే హెడ్ ఉంటుంది కదండి, ప్లే హెడ్ ని మీరు ఎక్కడ పెడితే అక్కడ ఆ పర్టికులర్ సీన్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. లేదంటే ఇక్కడ కింద దీన్ని ఇలా ప్లే అంటే సరిపోతుంది. ఇది ఫోటో కాబట్టి ఏం మూవ్ కావట్లేదు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు ప్లే హెడ్ ఎక్కడైతే పెట్టారో కీబోర్డ్ మీద స్పేస్ బార్ నొక్కండి, ప్లే అవుతుంది. మళ్ళీ పాస్ చేయాలంటే కీబోర్డ్ మీద స్పేస్ బార్ నొక్కండి, పాస్ అయిపోతుంది.